వెల్కమ్ టు స్పెషల్ డ్రైవ్. కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ సహా అన్నారం, సుందిళ్ల బ్యారేజీలకు మరమ్మతుల విషయమై తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం తీసేందుకు సిద్ధమైంది. మేడిగడ్డ ఆనకట్టు 7వ బ్లాక్లోని పిల్లర్స్ కొన్ని దెబ్బతినటంతో పాటు అన్నారం, సుందిళ్లలో సీపేజీ సమస్యలు వచ్చిన తరుణంలో రాష్ట్ర ప్రభుత్వం జాతీయ డ్యామ్ సేఫ్టీ అథారిటీతో అధ్యయనం చేయిస్తోంది. చంద్రశేఖర్ అయ్యార్ నేతృత్వంలోని నిపుణుల కమిటీ ఇప్పటికే క్షేత్రస్థాయిలో పరిశీలించడంతో పాటు బాధితులతో విస్తృతంగా చర్చించింది. 3 ఆనకట్టలకు సంబంధించి జస్టిస్ పీసీ ఘోష్ ఆధ్వర్యంలో న్యాయ విచారణ జరుగుతోంది. జస్టిస్ ఘోష్ ఆదేశాల మేరకు ఎన్డీఎస్ఏ కమిటీ నుంచి మధ్యంతర నివేదిక తెప్పించారు. వర్షాకాలం ప్రారంభమవుతున్న తరుణంలో బ్యారేజీలకు మరింతగా నష్టం వాటిల్లకుండా తీసుకోవాల్సిన చర్యలపై కమిటీ మధ్యంతర నివేదికలో పలు సిఫార్సులు చేసింది. వర్షాలు వచ్చేలోపు 3 ఆనకట్టలకు సంబంధించిన గేట్లను పూర్తిగా తెరచి ఉంచాలని, సీపేజీ సమస్యలను అరికట్టాలని తెలిపింది. మేడిగడ్డ బ్యారేజీ 7వ బ్లాక్లోని 20, 21వ గేట్లను కటింగ్ ద్వారా పూర్తిగా తొలగించాలని, ఆ బ్లాక్లోని మిగతా గేట్లు తెరిచేందుకు రాకపోతే వాటిని సైతం పూర్తిగా తొలగించాలని సూచించింది. ఇదే సమయంలో పగుళ్లు వచ్చిన పియర్స్ మరింత దెబ్బతినకుండా చుట్టూ రక్షణ చర్యలు చేపట్టాలని ఎన్డీఎస్ఏ నిపుణుల కమిటీ తెలిపింది. ఇవన్నీ చేసినప్పటికీ తదుపరి నష్టం జరగబోదన్న హామీ ఇవ్వలేమని పేర్కొంది. వర్షాకాలం లోపు తగిన రక్షణ చర్యలు చేపట్టాలని జస్టిస్ పీసీ ఘోష్ రాష్ట్ర ప్రభుత్వానికి ఇప్పటికే సూచించారు. మరమ్మతులపై నీటిపారుదల శాఖ ఇప్పటికే పలు దఫాలుగా సమావేశాలు నిర్వహించింది. ఎన్డీఎస్ఏ కమిటీ సిఫార్సుల మేరకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చించింది. మేడిగడ్డ ఆనకట్టను నిర్మించిన ఎల్&టీ సంస్థ ప్రతినిధులతోనూ నీటిపారుదల శాఖ కార్యదర్శి రాహుల్ బొజ్జా, ప్రత్యేక కార్యదర్శి ప్రశాంత్ పాటిల్, ఈఎస్సీలు అనిల్, నాగేంద్రరావు భేటీ అయ్యారు. వర్షాలు ప్రారంభమయ్యే లోపు చేయాల్సిన పనులకు సంబంధించిన అంశాలపై చర్చించారు. మేడిగడ్డ బ్యారేజీ మేడిగడ్డ బ్యారేజీ నిర్మాణం పూర్తయినందున మరమ్మతులకు అదనపు వ్యయం అవుతుందని, ఒప్పందం చేసుకోవాల్సి ఉంటుందని ఎల్&టీ ప్రతినిధులు అంటున్నారు. పని పూర్తయినట్లు పొరపాటుగా ధృవీకరణ పత్రం ఇచ్చినట్లు క్షేత్రస్థాయి ఇంజనీరింగ్ ప్రభుత్వానికి తెలిపారు. ఒప్పందం ప్రకారం పనులు చేయాల్సిందేనని నీటిపారుదల శాఖ ఉన్నతాధికారులు ఎల్&టీ సంస్థకు స్పష్టం చేశారు. ఒప్పందంలో లేని పనులు చేస్తే ప్రభుత్వం నుంచి అదనంగా డబ్బులు ఇవ్వాల్సి ఉంటుందని ఆ సంస్థ ప్రతినిధులు వాదిస్తున్నారు. అన్నారం, సుందిలతో పాటు మేడిగడ్డ వద్ద అవసరమైన మరమ్మతుల పనులను ఆయా నిర్మాణ సంస్థలు ప్రాథమికంగా ప్రారంభించినట్లు నీటిపారుదల శాఖ ఉన్నతాధికారులు చెబుతున్నారు. కావలసిన యంత్రాలు, సిబ్బందిని సమకూర్చే పనిలో పడ్డారని అంటున్నారు. వీటన్నిటి నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం సంబంధిత అంశాలపై ఇవాళ కీలక నిర్ణయాలు తీసుకోనుంది. ఇందులో భాగంగా మేడిగడ్డ సహా ఆనకట్టల అంశం ఎన్డీఎస్ఏ మధ్యంతర నివేదికపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉన్నత స్థాయి సమావేశం ఏర్పాటు చేశారు. నిపుణుల కమిటీ చేసిన సిఫార్సులు చేపట్టాల్సిన మరమ్మతులపై ఈ సమావేశంలో చర్చిస్తారు. మధ్యాహ్నం జరగనున్న రాష్ట్ర మంత్రివర్గ భేటీలోనూ ఈ అంశం ప్రధానంగా చర్చకు రానుంది. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల ఆనకట్టలకు సంబంధించి ఎన్డీఎస్ఏ నిపుణుల కమిటీ ఇచ్చిన మధ్యంతర నివేదిక, అందులోని సిఫార్సులు, అనుసరించాల్సిన కార్యాచరణపై విస్తృతంగా చర్చించి విధానపర నిర్ణయం తీసుకోనున్నారు.
మేడిగడ్డ బ్యారేజీ పనులు పూర్తయినట్లు ధృవీకరణ పత్రం ఇచ్చిన వ్యవహారంలో ఇంజనీర్లపై చర్యలు తీసుకునే అవకాశం ఉంది. ఇక ఇదే విషయంపై మరింత సమాచారం మా ప్రతినిధి లైవ్ లో భాస్కర్ అందిస్తారు వరంగల్ నుంచి. భాస్కర్ చెప్పండి. ఏదైతుందో కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైనటువంటి మేడిగడ్డ అన్నారం సుందిల్ల బ్యారేజీ పూర్తి స్థాయిలో ధ్వంసమైన పరిస్థితి. తెలంగాణ రాష్ట్రంలో ప్రతిష్టాత్మకంగా కట్టినటువంటి కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైనటువంటి గత నవంబర్ డిసెంబర్లో కాళేశ్వరం భాగమైనటువంటి మేడిగడ్డ పూర్తి స్థాయిలో 18, 19, 20 నెంబర్ పిల్లర్స్ కుంగిపోవడంతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆ రంగంలోకి దిగిన పరిస్థితి. అట్ ది సేమ్ టైం తెలంగాణ ప్రభుత్వంతో పాటు కేంద్ర ప్రభుత్వం కూడా జలశక్తి శాఖ కేంద్ర ప్రాజెక్టుల నివేదిక కమిటీ కూడా పూర్తి స్థాయిలో రంగం దిగిన పరిస్థితి. నిజంగానే ఆ కాళేశ్వరం ప్రాజెక్టులో ఏం జరిగింది, మేడిగడ్డలో ఏం జరిగింది, అన్నారంలో ఏం జరిగింది, నిజంగానే లక్షల కోట్ల రూపాయలు పెట్టి కట్టినటువంటి ప్రాజెక్టుల్లో ఎంత అవినీతి జరిగింది, పూర్తి స్థాయిలో ఎక్కడ కూడా సేఫ్టీ మెథడ్స్ పాటించలేదు, సేఫ్టీ క్వాలిటీస్ పాటించలేదు. కాబట్టి ఆ మేడిగడ్డ ప్రాజెక్టు పూర్తిగా కుంగిపోయిందని చెప్పేసి ఒక నివేదిక తయారు చేయడం జరిగింది. నివేదికలో ఆధారం బాగానే ఇవాళ నేషనల్ సేఫ్టీ అథారిటీ టీమ్ అనేక సందర్భాల్లో ఇలా మేడిగడ్డని కావచ్చు కాళేశ్వరం ప్రాజెక్టుని సందర్శించడం జరిగింది. అయితే వాళ్ళకు ఒక నివేదిక ఇప్పటికే 4 సార్లు సందర్శించిన తర్వాత కేంద్ర జల వనరుల శాఖ బృందం ఒక నివేదిక తయారు చేసింది. ఆ నివేదిక ఆధారంగా నిజంగానే తెలంగాణ రాష్ట్ర ప్రజలకు రైతాంగానికి ఇవాళ పూర్తి స్థాయిలో ప్రాజెక్టుని మరమ్మతులు చేసి రైతాంగానికి నీళ్ళు ఇస్తే కనుక పూర్తి స్థాయిలో ప్రాజెక్టు ఆగుతుందా లేకపోతే అది కూలిపోయే ప్రమాదం ఉందని చెప్పేసి ఇప్పటికే జలశక్తి శాఖ నివేదిక తయారు చేసింది. దాని ఆధారంగానే ఇలా కేంద్ర ప్రభుత్వం కావచ్చు రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు పూర్తి స్థాయిలో రంగంలోకి దిగి ఆ ప్రాజెక్టుని నిజంగానే మరమ్మతులు చేస్తే ఉంటుందా లేకపోతే పూర్తిగా కొట్టకపోతుందనే ఒక ప్రశ్నలో పడ్డపరిచింది. దీనిలో భాగంగానే అనేక సందర్భాల్లో ఇటు ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కావచ్చు, ఆయా శాఖ సంబంధిత జిల్లా శాఖ దుద్దిల శ్రీధర్బాబు కావచ్చు, సీఎం రేవంత్ రెడ్డి కావచ్చు అనేక సార్లు హెలికాప్టర్ ద్వారా వచ్చి పవర్ ప్రజెంటేషన్ చేసి చాలా సార్లు మీటింగ్లు పెట్టడం జరిగింది. నిజంగానే పూర్తి స్థాయిలో ఈ నిర్మాణం చేసినటువంటి ఎల్ఎన్టీ కంపెనీ పూర్తి స్థాయిలో బాధ్యత వహించాలా, 2-3 ప్రాజెక్టులు కూడా పూర్తిగా ధ్వంసమైన దీనికి గల కారణాలు ఎల్ఎన్టీ కంపెనీ బాధ్యత వహించాలని చెప్పేసి పదే చెప్పడం జరుగుతుంది. వాళ్ళు గతంలో కట్టినటువంటి సీఎం నేరుగా వాళ్ళు ఎల్ఎన్టీ కంపెనీ వాళ్ళకి సంబంధించి మాకు ఎలాంటి సంబంధం లేదు, ప్రాజెక్టు కట్టి ప్రభుత్వానికి అప్పగించడం జరిగింది, మాకు ఎలాంటి సంబంధం లేదు, పూర్తి స్థాయిలో అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం సీఎం కేసీఆర్ పూర్తిగా డిజైన్ చేశాడు, రీడిజైన్ నేతృత్వంలో మాకు ఎలాంటి సంబంధం లేదు, తనే స్వయంగా ఉండి చూసుకోవడం చెప్పేసి ఎల్ఎన్టీ కంపెనీ తెలియజేయడం జరిగింది. అయితే మరొకసారి పూర్తి స్థాయిలో ప్రభుత్వం దీని మీద కాన్సన్ట్రేషన్ చేసి దీని మీద విచారణ చేసి మళ్ళీ కేంద్ర కమిటీ బృందం వచ్చి పరిశీలించిన తర్వాత ఒక నివేదిక తయారు చేసింది. ఆ నివేదిక ఆధారంగా ఇవాళ నిజంగానే కేంద్ర ప్రభుత్వం దీంట్లో రంగంలోకి దిగి రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు కేంద్ర ప్రభుత్వం కావచ్చు ఆ ప్రాజెక్టుని మళ్ళీ మరమ్మతులు చేస్తే తెలంగాణ రైతాంగాన్ని నీళ్ళు ఇవ్వడం జరుగుతుందా లేకపోతే ఏమాత్రం వాటర్ వచ్చినా కూడా పూర్తిగా కూలిపోయే ప్రమాదం అని చెప్పేసి అనేక సార్లు నివేదిక వేయడం జరిగింది. నివేదిక ఆధారంగానే ఇలా తెలంగాణ రాష్ట్ర రైతుల భవిష్యత్తు ఆధారపడిందని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. ఇప్పటికీ అనేక మార్లు ఇలా జలశక్తి శాఖ నివేదికలు తయారు చేయడం జరిగింది. నిజంగా కాలం ఇప్పటికే క్రాప్ సీజన్ స్టార్ట్ అయింది, వర్షాకాలం మొదలవుతుంది, మరి ఒక 20 రోజులు మాత్రమే ఆ సీజన్ వానాకాలం దగ్గరకు వచ్చిన పరిస్థితి. ఇప్పటికే చాలా మంది రైతులు ఎదురుగా ఆశతో ఎదురు చూస్తున్న పరిస్థితి. నిజంగా రైతులకు ఆ ప్రాజెక్ట్ అని రీడిజైన్ చేసి నిజంగానే కన్స్ట్రక్షన్ చేసి రైతులకు నిజంగా నీళ్ళు ఇచ్చే అవకాశం ఉందా లేకపోతే దాన్ని పూర్తిగా ధ్వంసం చేసి కొత్త ప్రాజెక్టు కట్టాలని చెప్పేసి మరికొద్ది రోజులు ఇటు కేంద్ర ప్రభుత్వం కావచ్చు రాష్ట్ర ప్రభుత్వం ఒక నివేదిక తయారు చేస్తే దాని ఆధారంగానే ఇలా రైతాంగం భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది. బ్రాహ్మణి భాస్కర్ చెప్పండి, వర్షాకాలం లోపు మరమ్మతులు పూర్తి చేయాలని చెప్తున్నారు, ఈ లోపు మరమ్మతులు పూర్తి చేస్తారంటారా? బ్రాహ్మణి ఇప్పటికే వర్షాకాలం సీజన్ స్టార్ట్ అయింది, మరి కొద్ది రోజులు 20 రోజులు మాత్రమే కేవలం సమయం ఉన్న పరిస్థితి. ఆ 20 రోజుల సమయంలో నిజంగానే పూర్తి స్థాయిలో ప్రాజెక్టుని మళ్ళీ రీడిజైన్ తోటి మళ్ళీ కన్స్ట్రక్షన్ చేస్తారా లేకపోతే పూర్తిగా తీసేసి మళ్ళీ కన్స్ట్రక్షన్ చేసే పరిస్థితి కనపడతలేదు. ఎందుకంటే సుమారుగా 4.5 ఏళ్లు 2.5-3.5 ఏళ్లు కట్టినటువంటి కాళేశ్వరం ప్రాజెక్టుని కేవలం 20 రోజులు 1 మంత్ లో కట్టడం సాధ్యం కాదు. కాబట్టి పూర్తిగా తాత్కాలిక మరమ్మతులు చేసే రైతాంగం నీళ్ళు ఇచ్చే అవకాశం ఉందని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం చెప్తున్న పరిస్థితి. ఇవాళ జలశక్తి శాఖ సంబంధించి నేషనల్ సేఫ్టీ అథారిటీ టీం వస్తుంది. ఆ టీం ఆధారంగా నిన్న ఇవాళ పూర్తి స్థాయిలో పరిశీలించడం జరుగుతుంది. అయితే నిజంగానే ఆ టీము నివేదిక ఆధారంగానే ఇలా రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుంది, నిజంగా దానికి సంబంధించి ఒకవేళ మరమ్మతులు తాత్కాలిక మరమ్మతులు చేస్తే కనుక రాష్ట్ర ప్రభుత్వం ఏమేమి సమకూర్చాలి, ఇటు సిమెంట్ కావచ్చు దానికి సంబంధించిన కాంక్రీట్ సంబంధించినట్టు అన్ని పరికరాలు సమకూర్చాల్సిన పరిస్థితి రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది. నిజంగానే రాష్ట్ర ప్రభుత్వం ఆ దిశగా ప్రయత్నం చేస్తుందా లేకపోతే కేంద్ర ప్రభుత్వం ఆధారంగానే కేంద్ర ప్రభుత్వం చెప్పిన దాన్ని బట్టి నిర్ణయం తీసుకుంటేనే మనకు కొద్ది రోజులు అయితే తెలిసే అవకాశం ఉంది. బ్రాహ్మణి భాస్కర్, ఈ రోజు జరిగే మంత్రివర్గ భేటీలో ఈ అంశంపై ఎటువంటి నిర్ణయాలు తీసుకున్నారంటారు? బ్రాహ్మణి ఇవాళ కేబినెట్ సమావేశం ఉంది. కేబినెట్ సమావేశంలో ఇలా రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుని మరికొద్ది సేపట్లో తెలిసే అవకాశం ఉంది. రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలో అత్యంత ప్రతిష్టాత్మకమైనటువంటి కాళేశ్వరం ప్రాజెక్టు ఇలా 1,00,000 కోట్ల రూపాయలు పెట్టి కట్టి కాళేశ్వరం ప్రాజెక్టు నిజంగానే దుర్వినియోగం కావడం అలా కూలిపోవడానికి కారణమైనటువంటి అప్పటి ప్రభుత్వం నిర్ణయించడం జరిగింది. ఇలా కీలకంగా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పదే కాళేశ్వరం ప్రాజెక్టులు అనేక సార్లు రివ్యూ చేయడం జరిగింది, పవర్ ప్రజెంటేషన్ కూడా చేయడం జరిగింది. నిజంగా ఇవాళ కేబినెట్ మీటింగ్ లో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు, నిజంగా కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైనటువంటి మేడిగడ్డ కావచ్చు, సుందిల్ల కావచ్చు, అన్నారం ప్రాజెక్టులు కావచ్చు పూర్తి స్థాయిలో
తాత్కాలిక మరమ్మతులు చేసి రైతాంగానికి నీళ్లు ఇస్తారా, లేకపోతే కొత్తగా మళ్ళీ ప్రాజెక్టుని కొత్తగా కన్స్ట్రక్షన్ చేయాల్సిన అవసరం ఉందని చెప్పేసి ఇవాళ ఇంజనీర్ల బృందం ఇప్పటికే అనేక సార్లు నివేదికలు ఇవ్వడం జరిగింది. ఆ నివేదికల ఆధారంగా ఇలా రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకునింది. మరికొద్ది క్షణాల్లో రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంటుందా, లేకపోతే కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుంది, కేంద్ర ప్రభుత్వం ఆ సేఫ్టీ అథారిటీ ఇచ్చినటువంటి నివేదిక ప్రకారం ఇలా రాష్ట్ర ప్రభుత్వం ముందడుగేసే అవకాశం ఉంది. లేదా పూర్తి స్థాయిలో ఇలా కాళేశ్వరం ప్రాజెక్టులో ఏం జరుగుతుందని చెప్పి ఇలా మరికొద్ది క్షణాల్లో కేబినెట్ నిర్ణయం చేయబోతుంది. దాని ఆధారంగానే ఇలా తెలంగాణ రాష్ట్ర రైతాంగం భవిష్యత్తు ఆధారపడి ఉండే పరిస్థితి ఉంది. బ్రాహ్మణి భాస్కర్, అలాగే చెప్పండి, ఇప్పుడు పడుతున్న వర్షాల కారణంగా ఈ ప్రాజెక్టుకు మరమ్మతులు చేయడానికి కానీ ఇటువంటి ఏమైనా సమస్యలు తలెత్తుతున్నాయంటారా? బ్రాహ్మణి ఇప్పటికే ఏమాత్రం వాటర్ వచ్చినా కూడా ఫ్లడ్స్ వస్తే మాత్రం కాళేశ్వరం భాగమైనటువంటి మేడిగడ్డ కావచ్చు, అన్నారం కావచ్చు, అది తట్టుకోదని చెప్పేసి వీళ్ళు కూలిపోయే ప్రమాదం అని చెప్పేసి ఇప్పటికే జలశక్తి శాఖ అదే కేంద్ర సేఫ్టీ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఇప్పటికే నివేదికలు ఇవ్వడం జరిగింది. ఏమాత్రం ఫ్లడ్స్ వచ్చినా కూడా కూలిపోయే ప్రమాదం ఉందని చెప్పేస్తే గతంలో ప్రాజెక్టులో వాటర్ ఉంటే దాని కింది ప్రాజెక్టులు ఇష్టపెట్టడం జరిగింది. ఆ నివేదిక ఆధారంగా వర్షాలు అధికమై పైనుంచి వాటర్ వస్తే కనుక పూర్తిగా కూలిపోయే ప్రమాదం అని చెప్పేసి అనేక సార్లు చెప్పడం జరిగింది. నిజంగానే ఒకవేళ వాటర్ ఫ్లడ్స్ కనుక వస్తే కూలిపోయే ప్రమాదం ఉంది. కాబట్టి ఏదైనా తాత్కాలిక మరమ్మతులు చేసి ఫ్లడ్స్ ని వచ్చినా కూడా డ్యామ్ తట్టుకునే విధంగా ఏమైనా తాత్కాలిక మరమ్మతులు చేస్తా, లేకపోతే కొత్తగా డ్యామ్ ప్రాజెక్టు నిర్మాణం చేస్తా మరి కొద్ది రోజులు తెలియాల్సిన అవసరం ఉంది. ఒకవేళ నిజంగానే కనుక టైం దగ్గర పడదు కాబట్టి రైతులకు వర్షాకాలం సీజన్ స్టార్ట్ అవుతుంది. ఇప్పటికే వానాకాలం సీజన్ స్టార్ట్ అయింది. మరికొద్ది రోజులే ఇప్పటికే రైతాంగం ఎదురు చూస్తున్న పరిస్థితి ఉంది. ఆ నార్లు పోసుకోవాల్సిందే ముందస్తు వ్యవసాయానికి రంగం సిద్ధం చేసుకుంటారు. కాబట్టి మరికొద్ది రోజుల్లో నిజంగానే రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, కేంద్ర ప్రభుత్వం దాని మీద ఒక పూర్తి స్థాయిలో నివేదిక తయారు చేసి ఇలా తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఇలా తెలంగాణ రాష్ట్ర రైతులకు న్యాయం చేయాల్సిన పరిస్థితి ఉంది. ఇప్పటికే అనేక సార్లు ఇలా తాగునీటి సమస్య కావచ్చు, సాగునీటి సమస్య కావచ్చు, అనేక సమస్యలకు ఇవాళ కేంద్ర బిందువైనటువంటి మేడిగడ్డ ప్రాజెక్టులో పూర్తి స్థాయిలో అంతా ఇప్పటికే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 5 నెలలు అవుతుంది. 5 నెలల పార్తంలో ఇటు ఎన్నికలు, శాసనసభ ఎన్నికలు కావచ్చు, పార్లమెంట్ ఎన్నికలు కావచ్చు, ఇప్పటికే 5 నెలల కాలం పూర్తిగా ఇప్పటికే సమయం అయిపోయింది. ఇప్పటికే కాలం నెత్తి మీదకి వచ్చి కూర్చుంది. కాబట్టి ఇప్పటికే రైతులకు ఒక ఆశతోటి రాష్ట్ర ప్రభుత్వం నిజంగానే మేడిగడ్డ ప్రాజెక్ట్ ని కట్టి రీకన్స్ట్రక్షన్ చేసి రైతాంగానికి నీళ్లు ఇస్తుందని చెప్పేసి ఒక ఆశగా ఎదురు చూస్తున్న పరిస్థితుంది. నిజంగా ఆ దిశగా రైతాంగానికి నీళ్లు ఇచ్చే దిశగా రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన చేస్తుందా, లేకపోతే కేంద్ర ప్రభుత్వం మీద ఆ నివేదిక ఆధారంగా వీళ్ళు ముందుకు వెళ్తుందో మన మరికొద్ది రోజుల్లో మరికొద్ది గంటల్లో తెలిసే అవకాశం అవుతుంది. బ్రాహ్మణి. ఓకే భాస్కర్, థ్యాంక్ యూ. కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడికట్ట సహా అన్నారం, సుందిళ్ల బ్యారేజ్లకు మరమ్మతుల విషయమై తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం తీసుకునేందుకు సిద్ధమైంది. మేడికట్ట ఆనకట్టు 7 బ్లాక్లోని పిల్లర్స్ కొన్ని దెబ్బతినటంతో పాటు అన్నారం, సుందిళ్లలో సీపేజీ సమస్యలు వచ్చిన తరుణంలో రాష్ట్ర ప్రభుత్వం జాతీయ డ్యామ్ సేఫ్టీ అథారిటీతో అధ్యయనం చేస్తుంది. ఇక ఇదే విషయమై మరింత సమాచారం కరీంనగర్ నుంచి మా ప్రతినిధి ప్రేమ్ కుమార్ అందిస్తారు. ప్రేమ్ కుమార్, చెప్పండి. బ్రాహ్మణి, కరీంనగర్ జిల్లాలో అత్యంత ప్రతిష్టాత్మకమైన కాళేశ్వరం ప్రాజెక్టులో సంబంధించి ఆ అన్నారం, సుందిళ్ల బ్యారేజీలు కుంగిపోయిన విషయం సంబంధించి మేడిగడ్డ కూడా బ్యారేజ్ కుంగిన విషయం పైన అయితే వీటిని మరమ్మతు చేపట్టేందుకు ప్రభుత్వం మన డ్యామ్ సేఫ్టీ అథారిటీ నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ అధికారులు కూడా ప్రయత్నం చేస్తున్నట్టు ఒక నివేదిక కూడా సమర్పించింది. అయితే గత కొంతకాలంగా దీని మీద మల్లంగులు పడుతున్న ప్రభుత్వం కూడా దీని మీద విచారణ పేరుతో ఇవాళ పియూసీ గవర్నర్, అది ప్రాజెక్ట్ కమిషన్, కాళేశ్వరము న్యాయ విచారణ కమిషన్ చైర్మన్ పిసి గోయల్ కూడా అనేక సార్లు ఈ మేడిగడ్డ, సుందిళ్ల, అన్నారం బ్యారేజీలు సందర్శించి అక్కడ పరిస్థితిని కూడా సమీక్షించారు. అయితే దీనిపై ఒకరికి వస్తున్న తరుణంలోనైతే ఈ కుంగిపోయినటువంటి మేడిగడ్డ బ్యారేజ్ వాటికి సంబంధించి మరమ్మతులు చేపట్టాలని చెప్పి కూడా ఇవాళ ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. అయితే ఈ నిర్ణయం మేరకి ఇవాళ ఈ మూడు పిల్లర్లు మాత్రం దెబ్బతినడంతో ఇవాళ 77 పిల్లర్లు ఉన్న ఈ ప్రాజెక్ట్ సంబంధించి 15 నుంచి 22 గేట్ల వరకు ఎత్తలేదు. అయితే పిల్లర్స్ కుంగడం, గేట్లు వాడడం, గేట్లు ఎత్తే సమస్యలు రావడంతో ఇవాళ కొంత జాప్యం జరిగింది. అయితే 21వ గేట్లను మాత్రం పూర్తిగా తొలగించాలని కూడా ఈ కమిషన్ సూచించినట్లు మనకు తెలియవచ్చింది. అయితే 6 గేట్ల పైన ఎత్తాలని కూడా కమిషన్ సూచన చేసినప్పటికీ ఈ డ్యామ్ సేఫ్టీ అథారిటీ, జాతీయ డ్యామ్ సేఫ్టీ అథారిటీ అధికారులు కూడా వాళ్ళకి ఒక నివేదిక కూడా తయారు చేశారు. అది యుద్ధ ప్రాతిపదికన దీన్ని మరమ్మతులు చేపట్టాలని చెప్పి కూడా కోరినట్టు తెలుస్తుంది. అయితే ప్రభుత్వం దీనికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందా లేదా అనేది వాళ్ళ కేబినెట్ లో నిర్ణయం తీసుకుంటారని కూడా మనకు తెలియవస్తుంది. అయితే మొత్తం మీద చూసినట్టుంటే ఇక్కడ వర్షాకాలం మరికొద్ది రోజుల్లో రోహిణి, కార్తీ మొదలుకొని వాళ్ళ మళ్ళీ వర్షాలు పడే అవకాశం ఉంది. మళ్ళీ ఖరీఫ్ వ్యవసాయ సీజన్ పనులు కూడా త్వరలో ప్రారంభమవుతాయన్న తరుణంలో వీళ్ళ రైతులకు సాగునీరు అందించాలనే ఉద్దేశంతో కూడా ప్రభుత్వం కొంత ఆలోచన పడి ఇవాళ దీన్ని తెరపైకి తీసుకొచ్చిందని చెప్పి చెప్పుకోవచ్చు. అయితే మొత్తం మీద చూసినట్లయితే కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించి 3 సుందిళ్ల, అన్నారం,
సుందిల్ల బ్యారేజ్ మేడిగడ్డ సంబంధించి మరమ్మతులను చేపట్టాలని చెప్పేసి కూడా వాళ్ళ అధికార యంత్రాంగం కూడా వెలికి వచ్చినట్టు తెలుస్తుంది. దీనిపైన ఇదే కనుక కొనసాగి అది ఇప్పటికే దాదాపు కాళేశ్వరంలోని 3 గేట్ల నుండి నీరునైతే పరిభ్రమించారు. అయితే దీన్ని ఇంకొక అన్నారం బ్యారేజీ కనుక మరమ్మతు చేపడితే మరో ఆ పిల్లర్కి ప్రమాదం ఉందనేటువంటి కోణంలో నీటిపారుదల శాఖ అధికారులు అయితే అనుమానం వ్యక్తం చేస్తున్నారు. దీనిపైన ఒక కొలికి వచ్చేటట్టుగా ఇప్పటికే దాదాపు జాతీయ డ్యామ్ సేఫ్టీ అధికారులు అయితే ఒక ప్రణాళిక రూపొందించారు. దీని ఆధారంగా ఇవాళ ఈ మరమ్మతులు చేపట్టాలని చెప్పేసి కూడా ప్రభుత్వం కూడా ఇవాళ కీలక నిర్ణయం తీసుకున్నట్టు కూడా మనకు సమాచారం ఉంది. అయితే ఈ ఖరీఫ్ వ్యవసాయ సీజన్ మరి కొద్ది రోజుల్లో ప్రారంభమవుతున్న తరుణంలో కనీసం ఈ సీజన్ కన్నా సాగునీరు అందాలనే ఉద్దేశంతో ఇవాళ అధికార యంత్రాంగం ప్రయత్నాలు చేస్తున్నది. మొత్తం మీద చూసినట్టయితే ఈ అన్నారం సుందిల్ల మేడిగడ్డ బ్యారేజీకి సంబంధించి మాత్రం మరమ్మతు చేపట్టడానికి కొంత ప్రమాదం కూడా లేకపోయింది కూడా ఇంజనీర్ అధికారులు నివేదికలు కూడా ఇచ్చారు. ఈ నివేదికల ఆధారంగా మళ్ళీ ఈ నీటిపారుదల శాఖ అధికారులతో చర్చించి వల్ల ఇలాంటి ప్రమాదాలు లేకుండా మేడిగడ్డ సుందిల్ల బ్యారేజీలను యుద్ధ పథకన మరమ్మతు చేసేపై ఇవాళ రైతాంగానికి ఇవాళ సాగునీరు అందే అవకాశం తెలియవస్తుంది. అయితే ఈ ఖరీఫ్ వ్యవసాయ సీజన్ లో పూర్తి చేస్తే ఇవాళ ఈ వ్యవసాయానికి సాగునీరు అందేటువంటి అవకాశం ఉన్నాయని చెప్పి కూడా రైతాంగం ఎదురు చూస్తుంది. దాదాపు చాలా రోజులుగా ఈ ప్రాజెక్టు కింద దాదాపు మొన్న వేసవి కాలంలో కూడా చాలా సాగునీరు అందక పంటలు ఎండిపోయిన పరిస్థితి కూడా మనం చూసాం. అయితే ఒక తడి అంతే పంట చేతికి వచ్చే సమయాన్ని కూడా ఇవాళ మంచి నియోజకవర్గం కానీ కాళేశ్వరం ప్రాజెక్టు కింద చాలా దాదాపు పంటలు ఎండిపోయి రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేసిన పరిస్థితి కూడా మనకు తెలియవచ్చింది. ఈ నేపథ్యంలో ఖరీఫ్ వ్యవసాయ సీజన్ కి సంబంధించి సాగునీరు అందించాలనే ఉద్దేశంతో ఇవాళ జరిగేటువంటి కేబినెట్ కూడా సీఎం రేవంత్ రెడ్డి కూడా దీనిపైన ఒక కీలక నిర్ణయం తీసుకున్నట్టు మనకు తెలియవస్తుంది. అయితే మొత్తం మీద చూసినట్లయితే ఈ కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించి మేడిగడ్డ సుందిల్ల బ్యారేజ్లని యుద్ధ ప్రాతిపదికన మరమ్మతులు చేసి ఖరీఫ్ వ్యవసాయ సీజన్ కి సాగునీరు అందించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఉన్నట్టు తెలియవస్తుంది మేడం. ఓకే ప్రేమ్ కుమార్, చెప్పండి, కేవలం మరమ్మతులు చేస్తేనే ప్రాజెక్ట్స్ అన్ని కంప్లీట్ గా స్ట్రాంగ్ గా ఉంటాయంటారా, లేదంటే దీనిపై ఇంకా ముందుకెళ్తారా? బ్రాహ్మణ్ ఇప్పుడు ఇది ఎట్లా ఎంత ఖర్చున పర్వాలేదు, దీన్ని పూర్తిగా మరమ్మతులు చేపట్టాలి. మరమ్మతులకు సంబంధిత కంపెనీ ఎల్ఎన్టీ కంపెనీ తోటి కూడా వాళ్ళ అధికారుల యంత్రాంగం నీటిపారుదల శాఖ అధికారులు కూడా చర్చలు జరిపారు. ఈ చర్చలలో ఏమైనా ప్రమాదం ఉందా, ఈ నిర్మాణం చేపడితే ఎట్లా నిర్మాణం చేపట్టాలని చెప్పేసి కూడా ఒక నివేదిక కూడా తయారు చేశారు. అయితే ఒక ఒప్పందం ఎల్ఎన్టీ అధికారుల కాంట్రాక్ట్ అధికారులతో కూడా భాగస్వామి ఉన్న పిఎస్ చైర్మన్ కమిషన్ కూడా ఉత్తర్వులు జారీ చేసి అయితే ఎటువంటి ప్రమాదం లేకుండా యుద్ధ ప్రాతిపదికన ఎల్ఎన్టీ కంపెనీతో చర్చలు కూడా జరిపి ఇది యుద్ధ ప్రాతిపదికన ఈ ప్రాజెక్ట్ ఈ బ్యారేజ్ మరమ్మతు చేపట్టాలని చెప్పి కూడా కమిషన్ కూడా కోరినట్టు మనకు సమాచారం బ్రాహ్మణి. ప్రేమ్ కుమార్, చెప్పండి, మొత్తం మీద మేడిగడ్డ అన్నారం సుందిల్ల ఈ ప్రాజెక్టులపై సర్కార్ ఫోకస్ పెట్టిందంటారా? బ్రాహ్మణి, అవును. ఇవాళ అంటే గత కొంతకాలంగా దీనిపైన కమిషన్ మీద విచారణ కొనసాగుతూ వస్తున్నది. దీని మీద ఈ వైఫల్యం ఎవరి కారణంగా వైఫల్యం ఇంజనీర్లదా, కాంట్రాక్టర్లదా, లేకుంటే ప్రభుత్వం గత మాజీ సీఎం కేసీఆర్ కూడా దీనిపైన నిర్లక్ష్యం వహించడం మూలంగా ఇది ఇంత దారుణానికి దారితీసిందా అని చెప్పేసి కూడా చాలా సార్లు దీని మీద చాలా పీసీ కమిషన్ మన ప్రాజెక్ట్ కమిషన్ ఆయన కూడా తను పర్యటించి చాలాసార్లు పర్యటించిన నివేదికలు తయారు చేశారు. వల్ల ఒక కొలికి వస్తుందని తరుణంలోనే వల్ల వ్యవసాయ సీజన్ ఖరీఫ్ వ్యవసాయ సీజన్ వానాకాలం పంటల సాగు దగ్గరకు వస్తున్న తరుణంలో ప్రభుత్వం దీనిపైన ఫోకస్ పెట్టిందని చెప్పొచ్చు. సీఎం రేవంత్ రెడ్డి గారు దీని ప్రత్యేక దృష్టి పెట్టినట్టు మనకు సమాచారం ఉంది. అయితే ఈ మన కాళేశ్వరం న్యాయ విచారణ కమిషన్ చైర్మన్ జస్టిస్ పీసీ ఘోష్ కూడా మళ్ళీ ఇప్పుడు నెక్స్ట్ వచ్చే జూన్ మాసంలో కూడా ఇక్కడికి రానున్నారు. ఇక్కడికి వచ్చి వీళ్ళ ఆ పరిస్థితిని కూడా సమీక్షించి మళ్ళీ ఎల్ఎండ్ కంపెనీతో చర్చించి ఇది మరమ్మతు ఎలా చేపట్టాలని చెప్పి కూడా చర్చ జరిపి ఒక ఉత్తర్వులు కూడా జారీ చేయనున్నట్టు తెలుస్తుంది. ఓకే, రైట్, థ్యాంక్ యూ ప్రేమ్ కుమార్. చంద్రశేఖర్ అయ్యర్ నేతృత్వంలోని నిపుణుల కమిటీ ఇప్పటికే క్షేత్రస్థాయిలో పరిశీలించడంతో పాటు భాద్రతో విస్తృతంగా చర్చించింది. 3 ఆనకట్టలకు సంబంధించి జస్టిస్ పీసీ ఘోష్ ఆధ్వర్యంలో న్యాయ విచారణ జరుగుతోంది. జస్టిస్ ఘోష్ ఆదేశాల మేరకు ఎన్డీఎస్ఏ కమిటీ నుంచి మధ్యంతర నివేదిక తెప్పించారు. వర్షాకాలం ప్రారంభమవుతున్న తరుణంలో బ్యారేజీలకు మరింతగా నష్టం వాటిల్లకుండా తీసుకోవాల్సిన చర్యలపై కమిటీ మధ్యంతర నివేదికలో పలు సిఫార్సులు చేసింది.
వర్షాలు వచ్చేలోపు 3 ఆనకట్టలకు సంబంధించిన గేట్లను పూర్తిగా తెరచి ఉంచాలని, సిపేజీ సమస్యలను అరికట్టాలని తెలిపింది. మేడిగడ్డ బ్యారేజీ 7వ బ్లాక్లోని 20, 21వ గేట్లను కటింగ్ ద్వారా పూర్తిగా తొలగించాలని, ఆ బ్లాక్లోని మిగతా గేట్లు తెరిచేందుకు రాకపోతే వాటిని సైతం పూర్తిగా తొలగించాలని సూచించింది. ఇదే సమయంలో పగుళ్లు వచ్చిన పియర్స్ మరింత దెబ్బతినకుండా చుట్టూ రక్షణ చర్యలు చేపట్టాలని ఎన్డీఎస్ఏ నిపుణుల కమిటీ తెలిపింది. ఇది వాల్టీ స్పెషల్ డ్రైవ్ కాళేశ్వరంపై సర్కార్ ఫోకస్. స్టే ట్యూన్ టు బీఆర్కే న్యూస్ తెలుగు సత్తా.